హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎంపి టాక్స్. ఏంటి అడవులు అమ్మడి తిరుగుతుంది అనుకుంటున్నారా? సో అదే జరుగుతుందన్నమాట. మొన్న చెప్పాను కదా మీకు హనుమాన్ జయంతి రోజు ఒక వీడియో పెట్టాను. ఆ రోజైతే నేను టెంపుల్కి వెళ్ళడానికి అవ్వలేదన్నమాట. సో ఆ రోజైతే ఇంకా వీడియో తీయలేకపోయాను. ఇదైతే మా ఊరి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఊరికి అవుట్ సైడ్ ఉంటుంది, అంటే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఊరి దగ్గర నుంచి. అడవిలో ఉంటుందన్నమాట. ఇది గాలయ్య కుంట అంటారు. సో గాలయ్య అనే అతను తవ్వాడనమాట వాటర్ కోసం అని చెప్పి. నార్మల్గా అయితే ఎప్పుడూ వాటర్ ఉంటాయి, ఈసారి అయితే ఎండిపోయినాయి, ఎండలు బాగున్నాయి కదా. సో అందువల్ల వాటర్ అయితే ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. చిన్నప్పుడైతే పాసం అది వండేవాళ్ళు ఇక్కడికి వచ్చి. ఆ ఆకులు ఉంటాయి కదా, ఆ చెట్ల ఆకులతోనే విస్తరాకుల్లాగా చేసుకొని తినేవాళ్ళం అనమాట. ఎప్పుడో గుర్తుంది, చిన్నప్పుడు ఎప్పుడో. ఇంకా తర్వాత మళ్ళీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాను నేను ఈ టెంపుల్కి. నా మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకు బాబు పుడితే డబ్బులు పోస్తామని చెప్పి మొక్కుకున్నాము. నాకు బాబు అయితే పుట్టాడు, నిలువెత్తి డబ్బులు కూడా పోసామన్నమాట అప్పుడు. సో ఇదైతే శివయ్య అండ్ పార్వతీదేవి విగ్రహం అనమాట. చాలా బాగుంది, డెవలప్ చేస్తున్నారు నిదానంగా 1 by 1. రీసెంట్గా శివాలయం కూడా కట్టారు కదా. సో ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ చేస్తున్నారు కొంచెం కొంచెంగా. అన్నీ ఒకసారి అంటే అవ్వవు కదా. సో అదనమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, నేచర్కి దగ్గరగా ఉన్నట్టుగా. ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా అయితే ఉండొచ్చు. ఇక్కడికి వస్తే మాత్రం ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో ఇదైతే మెయిన్ ఆంజనేయ స్వామి గుడి. సో ఇదైతే మామూలుగా శనివారం మంగళవారమే ఓపెన్ చేస్తారు. సో కొంచెం దూరం కదా, డైలీ రావడానికి అయితే అవ్వదు అని చెప్పి. అంటే జనాలు వస్తే డైలీ ఓపెన్ చేసేవాళ్ళు. జనాలు కూడా చాలా తక్కువ మంది వస్తారనమాట. ఊర్లోనే ఇంకొక ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. సో ఆల్మోస్ట్ దానికి వెళ్తారు. ఇక్కడికి ఏంటంటే చాలా తక్కువగా వస్తారనమాట, అందుకని. సో ఈసారి ఎప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తాను నేను. సో నాకు జరిగింది అయితే చెప్తున్నాను నేను అక్కడ. సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందులో నేను ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చానమాట. జస్ట్ వీడియో క్యాప్చర్ చేసుకుందాము, ఆ రోజు కుదరలేదు అని చెప్పి. ఆ రోజు అయితే ఫుల్ ఎండ ఉంది. దట్టు మా చెల్లి వాళ్ళ పాప బాబుని కూడా తీసుకొచ్చాము. జనాలు ఫుల్ రష్ ఉన్నారనమాట. సో అందుకని నాకు వీడియో తీసుకోవడానికి అవ్వలేదు అని చెప్పి నేను ఇంక వెళ్ళిపోయాను. ఇంక ఈరోజు ఎలాగో వచ్చాం కదా, తీసుకుందాము, ఎవరు లేరు, ప్రశాంతంగా కూడా ఉంది అని చెప్పి అక్కడ హారతి ఇచ్చానని. కానీ అది ఫుల్ గాలి వస్తుంది ఫ్రెండ్స్. అదైతే కొండెక్కింది. ఇంకేమో భయం వేసింది నాకు, ఏమన్నా అవుతుందా అని చెప్పి. సో అవన్నీ కామన్ కదా. ఇంకా ఇదైతే మీకు చూపిద్దామని చెప్పి గుడి చుట్టూ కూడా తీసినాను అది వీడియో. చాలా నాకైతే బాగా నచ్చుతుంది, ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో ఇదన్నమాట. ఎక్కువ జనాలు అయితే రారు, చాలా తక్కువ మంది వస్తారనమాట. ఏదైనా అకేషనల్ వైజ్ అయితే వస్తారనమాట. ఇప్పుడు మొన్న హనుమాన్ జయంతి చేసిన రోజున్నర అన్నదానం అది పెడితే చాలామంది వచ్చారు. పక్క ఊర్లో వాళ్ళు కూడా వస్తారనమాట. సో అదే చెప్తున్నాను నేను ఇక్కడ. మీకు చెప్పాను కదా గాలయ్య కుంట అని చెప్పి. గాలయ్య అనే అతను తీశాడనమాట ఆ కుంట వాటర్ గురించి. సో ఆయన సమాధి కూడా గుర్తుగా అక్కడే పెట్టారనమాట. సో ఇది ఒక చిన్న బుల్లి ఆంజనేయ స్వామి. సో చాలా క్యూట్గా ఉంది. మీకు వీడియోలో ఎలాగ అనిపిస్తుందో కానీ చాలా మంచిగా అనిపించింది అనమాట. ఆ రోజు కూడా వీడియో తీసుకున్నాను నేను. అది ఇంకొక శివలింగం కూడా ఉంది ఇక్కడ, వాటర్ ట్యాంక్ ఒకటి. ఆ రోజు భోజనాలు అవి పెట్టారు కదా, ఓపెన్ ప్లేస్ అదంతా అక్కడే అనమాట పెట్టింది. అవన్నీ టెంట్లు అవన్నీ అరేంజ్ చేసి పెట్టారు అక్కడ. ఇక్కడ ఒక చిన్న శివాలయం అది ఉంది. ఏం తీసుకురాలేదు అనిపించింది. కనీసం కొబ్బరికాయ అన్నా తెచ్చుంటే బాగుండేదేమో, వాటర్ అన్నా తీసుకొచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. ఏం చేస్తాం, అన్ఎక్స్పెక్టెడ్ కదా. సో అంతే వీడియో అయితే. ఆ వీడియో ఎలా అనిపించింది, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.